మలయాళ చిత్రసీమలో ఓటీటీ మూవీస్లో ఫుల్ ఫామ్లో ఉన్న హీరో బాసిల్ జోసెఫ్. తను నటించిన సినిమా అంటే ఎలాంటి సందేహం లేకుండా చూసేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. అది తెలుగులో ఉన్నా మలయాళంలో ఉన్నా వదలడం లేదు. అలా వచ్చిన తాజా చిత్రమే ప్రవింకుడు షప్పు. జనవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. అది ఇప్పుడు ఓటీటీలోని సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బాసిల్ జోసెఫ్తో పాటు మంజుమేల్ బాయ్స్లో పాపులర్ అయిన సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇతర పాత్రల్లో చంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్, శివాజిత్, శబరీష్ వర్మ తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఓ గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ ఓ కళ్ళు దుకాణం, దాని యజమాని కొంబన్ బాబు. అక్కడ కొంతమంది కొబ్బరి చెట్ల నుంచి తీసిన కళ్ళు తాగుతూ పేకాటాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఓ రాత్రి 11 మంది అక్కడ తాగుతూ పేకాడుతూ గొడవపడి కొట్టుకుంటారు. ఆ తర్వాత చూస్తే దుకాణ యజమాని కొంబన్ దుకాణంలో వేలాడుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీ మొదలవుతుంది. ఎస్ఐ సంతోష్ చేసిన దర్యాప్తులో కొన్ని చీకటి కోణాలు కనిపిస్తాయి. ఆ ఆత్మహత్యకు మెజీషియన్ కన్నన్, ఆయన భార్య మెరిండా, రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ సునీకు ఉన్న సంబంధం ఏంటి? ఎస్ఐ సంతోష్ ఎలా ఆత్మహత్యను మర్డర్గా నిరూపిస్తాడు? నిజంగా అది ఆత్మహత్య లేక హత్య అనేదే ఈ సినిమా. అయితే ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాసన్ తొలిసారి దర్శకత్వం వహించాడు. ఎక్కువ భాగం రాత్రిపూట జరిగే కథ. చిన్న పాయింట్ తీసుకుని మర్డర్ మిస్టరీగా దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ తీసినా దానిని ఆసక్తిగా మలచలేకపోయాడు. కథనాన్ని పదే పదే రివర్స్ స్క్రీన్ ప్లేతో నడిపాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో బ్లాక్ కామెడీ కూడా మిళితమై ఉంటుంది. ఓ అనుమానాస్పద మరణం, కొంతమంది అనుమానితులు, వారందరి బ్యాక్గ్రౌండ్ను విశ్లేషించుకుంటూ ఎస్ఐ చేసే ఇన్వెస్టిగేషన్. దీంతో 2.5 గంటల పాటు ఎంగేజ్ చేయడం మాటలు కాదు. ఆ విషయంలో కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు దర్శకుడు శ్రీరాజు శ్రీనివాసన్. బాసిల్ జోసెఫ్ పాత్రకు పెట్టిన ఫ్లాష్ బ్యాక్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం ఇందులో పెద్ద మైనస్. ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ప్రవింకుడు షప్పును ఓసారి చూడవచ్చు.